తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతకుమార్ తెలిపారు. తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. వాస్తవానికి గత శనివారమే మంత్రివర్గం భేటీ అవ్వాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వలేదు. రాత్రి వరకు సీఎం సహా మంత్రులంతా ఎదురుచూశారు. అయినా ఈసీ నుంచి పర్మిషన్ రాకపోవడంతో ఆ రోజు కేబినెట్ సమావేశం వాయిదా పడింది. అయితే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అందుకు కొన్ని షరతులు కూడా విధించింది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలను మాత్రమే చర్చించాలని తెలిపింది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించవద్దని తెలిపింది. కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. అకాల వర్షాలు, అన్నదాతలకు జరిగిన నష్టం, తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా తక్షణ చర్యలు తీసుకునేలా కేబినెట్ ఆదేశించనుంది. వానాకాలం పంట ప్రణాళికపైన చర్చించనుంది కేబినెట్. రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే మార్గాలపైన మంత్రులు చర్చించనున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి శాఖల వారీగా సమీక్షించారు. వనరుల సమీకరణ, ఆదాయ పెంపు కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై కేబినెట్ చర్చించనుంది. కుంగిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లపైన మంత్రి మండలి చర్చించనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించి సిఫార్సులు అమలుకు చర్యలు చేపట్టనుంది.